హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినరు. మరి ఆయనకు బెయిల్ ఎవరు ఇప్పించారు? సోషల్ మీడియాలో ఆయనకు బెయిల్ మేమిచ్చినామని చెప్పి జగన్ రెడ్డి వర్గీయులు అనుచరులు వాదన చేస్తారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కారణం మెగా ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ మెగా అభిమానులు అంటున్నారు. అసలు అల్లు అర్జున్ గారికి బెయిల్ ఎవరు ఇప్పించారు అనేది ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వీడియోని మాత్రం లైక్ చేయండి. వీడియో పూర్తి ఇవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లు అర్జున్ గారికి బెయిల్ మేము ఇప్పించినాం అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ గారికి తరపున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారికి అయితే మనం ఫస్ట్ అభినందన తెలపాలి. ఎందుకంటే హైకోర్టులో ఆయన వాదించి అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చేలా తన న్యాయ వృత్తికి బలంగా ఆయన ఒక పోరాటమే చేసింది అనుకోవాలి. ఎందుకంటే ఆయన తరపున బలమైన లాజిక్ తోటి మాట్లాడి ఈరోజున అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ వచ్చే విధంగా నిరంజన్ రెడ్డి గారు కృషి చేశారు. అయితే ఈ నిరంజన్ రెడ్డి గారికి ఎవరు హైకోర్టులో పిటిషన్ ఏమని చెప్పారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రెండ్ అవుతుంది. ఇది పూర్తిగా చివరికి మాట్లాడదాము. ముందుగా మనం ఒక విషయం ఆలోచించాలి. అల్లు అర్జున్ గారు ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, అర్జున్ గారు అరెస్ట్ అయిన సంగతి తెలిసిన వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన సతీమణి ఇద్దరు అల్లు అర్జున్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. అదేవిధంగా నాగబాబు గారు ఉట్టిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయాడు. గతంలో నాగబాబు అల్లు అర్జున్కి పడదు, ఈ విధంగా మాట్లాడతాడు, ఆ విధంగా మాట్లాడతాడని చాలా మంది అన్నారు. అది రాజకీయాల్లో కానీ లేదంటే సినిమా పరంగా కానీ చిన్న చిన్న విషయాలు ఉండవచ్చు. కానీ ఆపదలో ఉన్నప్పుడు ఎవరైతే ఏమీ ఆలోచించకుండా ఇంటికే వచ్చేసారంటే అర్థం చేసుకోవచ్చు కుటుంబ బాధ్యత, కుటుంబానికి వాళ్ళు ఇచ్చే విలువ ఎలాంటిది అనేది. ఎందుకంటే మనోడు ఆపదలో ఉందంటే మనం ఏ ప్లేస్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఏమీ ఆలోచించకుండా మనోడికి ప్రాబ్లం వస్తే మనం అండగా ఉండాలని చెప్పేసి గొప్ప సంకేతాన్ని మెగా ఫ్యామిలీ ఒక సంకేతాన్ని ఇచ్చారు. మళ్ళీ ఉట్టిన విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వార్త తెలిసి బయలుదేరడం జరిగింది. ఒక డిప్యూటీ సీఎం నుండి అన్ని పనులు పక్క పెట్టేసి మనోడు అరెస్ట్ అవ్వడం ఏందని చెప్పేసి ఉట్టిన బయలుదేరిండు. ఒక్కసారి ఆలోచించుర్రి. అల్లు అర్జున్ తండ్రి నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఆయన చిరంజీవికి ఫోన్ చేస్తాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేస్తాడా? ఈ ఒక్కటే ఆలోచించుర్రి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిందంటే తన కుటుంబ సభ్యులకి తన తండ్రి తెలియజేస్తాడా, బయటలకు తెలియజేస్తాడా? ఈ ఒక్క విషయం సరిపోదా ఎవరికి అండగా నిలబడతారు అనేది? ఎందుకంటే నిరంజన్ రెడ్డి అనే ఒక వ్యక్తి లాయర్, ఆయన గతంలో చిరంజీవి గారు ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక నిర్మాత కాబట్టి ఆయన కూడా చిరంజీవి గారి గురించి నా కలెక్షన్ల పరంగా చూసినా ఏ పరంగా చూసినా మొదటి ₹1,00,000 కానీ మొదటి ₹1,00,00,000 కానీ చిరంజీవి సినిమా ద్వారా వచ్చిన అదే తప్ప వేరే లేదు అని చెప్పేసి ఆయన నిర్మమాటంగా ఆయన ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. చిరంజీవి గారు కూడా ఆయన గురించి మంచిగా చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరికీ సినిమా ఇండస్ట్రీ పరంగా సాన్నిహిత్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారికి ఒక రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిండు కాబట్టి ఆయన రాజ్యసభ ఎంపీగా తన పార్టీ తరఫున ఉన్నాడు. రాజ్యసభ ఎంపీ అంటే మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎవరైతే సంఘంలో పలుకుబడి ఉంటుందో పెద్దల సభకి వాళ్ళను పంపిస్తారు. అది పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మన పార్టీలో ఉన్నారా లేదా అనేది కాకుండా వాళ్ళు ఎవరైతే అనుకుంటారో ఒక పలుకుబడి ఉన్న సొసైటీలో వాళ్ళకి అవకాశం ఇస్తారు. గట్ల నిరంజన్ రెడ్డి కూడా అవకాశం ఇచ్చారు. ఆయన ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి కంటే చిరంజీవి గారికి ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది. ఎందుకంటే కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయినప్పుడు ఎవరు ముందుగా ఆయనను కన్సల్ట్ అవుతారో, మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టుగా మనోడు ఆపదలో ఉన్నప్పుడు మనోడికి మనమే గుర్తుంటాం, ఫ్యామిలీ ముందు ఉంటుంది తప్ప బయటోడు కాదనేది చాలా సందర్భాలు మనకు తెలుసు. అలాంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చిరంజీవి గారు ఇప్పించగలుగుతారా? నిరంజన్ రెడ్డిని ప్రోత్సహించి హైకోర్టులో పిటిషన్ వేయమని చెప్పింది చిరంజీవి గారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అవసరం అని అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు నువ్వు అని చెప్పేసి బెయిల్ ఇప్పించిపో అని చెప్పి పంపిస్తాడా? ఆలోచించుర్రి. ఎందుకంటే ఇది ఒక కుటుంబాన్ని మనం ఏం చేసినా సరే కలిపే విధంగా ఉండాలి మన ఆలోచన, కానీ విడగొట్టే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. రాజకీయంగా మీకు ఎన్నెన్ని ఉండొచ్చు. అల్లు అర్జున్ గారు రాజకీయంగా ఒకసారి చిన్న మిస్టేక్ వేయచ్చు, లేదంటే అది మిస్టేక్ అని వీళ్ళు భావించవచ్చు. ఏ రకంగా చూసినా కూడా కుటుంబమే ముందు కానీ తర్వాతే బయటి వాళ్ళు. కానీ దీనిలో కూడా రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాం అనుకుంటే చివరికి ఆ కుటుంబం అంతా ఒక స్టేజ్ మీదకి వస్తుంది, ఒకటే విధంగా ఉంటారు, కలిసే ఉంటారు. కాబట్టి అప్పుడు ఫూల్ అయ్యేది ఎవరనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ముమ్మాటికి చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీ వల్లనే అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చింది. రానున్న రోజులలో ఈ కేసు పూర్తిగా మాఫీ అయ్యే వరకు కూడా మెగా ఫ్యామిలీ ఆయనకు అండగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. జై హింద్.